మీరా ఎంతసేపు వచ్చి? నువ్వు ఆవేశంగా 15 రోజుల్లో అప్పు తీర్చేస్తాను అంటున్నప్పుడు రాజు, నీ ఆవేశం చూస్తుంటే అమ్మాయికే కాదో నాకు కూడా ఉత్తేజం కలుగుతోంది. ఒక చిన్న విషయం, నీ చెప్పులో రాయి పడిందనుకో, దాన్ని బయట పారేసే వరకు నీ నడక సరిగ్గా సాగదు. చూస్తుంటే మీ ఇంట్లో మీ మావయ్య నీ చెప్పులో రాయిలా కనిపిస్తున్నాడు. ఏం చేస్తావో మరి? ఆ దెబ్బతో దిమ్మ తిరిగిపోయి బొమ్మ చేతికొచ్చేయాల. సరే సరే, కుర్రాడివైనా నీకు అన్నీ తెలుసనే అనుకుంటాను. అమ్మాయిని దించి వెళ్దామని వచ్చాను. వస్తాను అమ్మాయి, వస్తాను వస్తాను. మా నాన్నగారి మాటలు వింటుంటే ఆయన భుజంగరావు గారేనా అని అనుమానం కలుగుతోంది కదూ. నేను ఆ ఇంటికి వెళ్లిన రోజు నుంచి గమనిస్తున్నాను. ఆయన మా నాన్న కాదు, నాన్నగారి పోలికలున్న మరో మనిషి. అతన్ని పోలీసులకు పట్టించొచ్చు. అంతకన్నా ముందు మా నాన్నను వాళ్ళెక్కడ చేర్చారో అది తెలుసుకోవాలి. అందుకని మేము నాటకం వేస్తున్నాం, మీరు తప్పకుండా రావాలి. నాటకమా? మీరెందుకు వచ్చారు? ఎవరు రమ్మన్నారు? నా జ్ఞాపక శక్తినే పరీక్ష చేస్తున్నారా? అసలు మీ గుండెకి ఆపరేషన్ చేయాల్సింది ఈ వేళేనని ముహూర్తం పెట్టిన పంతుల్ని నేనే కదా, డాక్టర్ని నేనే కదా. తప్పదు, రావాలి. కమాన్. తప్పదా? తప్పదు. వాడి ఆస్తి ఐశ్వర్యం గురించి తెలుసుకున్నాం గాని వాడి జబ్బుల గురించి తెలుసుకోలేదు. పంపముని కిందరా దేవుడో. నిన్ను బంధించడం వల్ల నీ ఫ్యామిలీకి, నీ ఆఫీస్కి నా సొంత సొమ్ము మదుపు పెట్టి, ఇదిగో చూడు, ప్లాట్ఫామ్ మీద అడుక్కునే వాళ్ళ అయిపోయాను. పోనీ ఓ పని చేస్తావేటి? చూడు, ఇదిగో ఈ ప్యాలెస్, ఈ డెన్ ఓ 10,000 కొనేసుకో. నా చెల్లెలు పెళ్లి చేసుకుంటా. నేను కొన్ను. ఒప్పుకోవయ్యా బాబు. నేను కొనను. ఓరు రే, ఆయన కట్టుకుని కలిసారా? చెట్టంత మనిషిని నీ బాబుని బతిమాలుకుని, పెట్టంత మనిషిని నిన్ను బతిమాలుకుని, నీ యవ్వ నా బతికి ఎలాగైపోయిందిరా. నిన్నేను మోయటం ఎందుకురా? అమ్మకుంటూ నా కొడుక నన్నే కలిసేస్తావరా? గురువా గురువా, నువ్వొచ్చేసేవేట్రా? హాయ్ బాబాయ్, ఆఫీసర్ గారికి గుండె జబ్బు ఉందంటే మనకు తెలదు. నీ గుండె జబ్బు ఉంది, ఇవాళ నీకు ఆపరేషన్ చేయాలా, వస్తావా సత్తావా అని కూర్చున్నాడు డాక్టర్. హలో ఏళ్ళు చూపెట్టేసి పరిగెత్తుకొచ్చేసాను. ఏదో వత్తు కొడక, నువ్వేదో లక్షలు తెస్తావని నా సొమ్మంతా నీకు మదుపు పెడితే అక్కడి నుంచి పారిపోయి వస్తావా? వచ్చింది చాలక ఘనకార్యం చేసినట్టు కులుకుతున్నావా? ఒరేయ్, మా గురు ఎందుకు వచ్చిన ఫైటింగులు గురు? మనకి ఈ దోపిడీలు దొంగతనాలు మనకి అచ్చిరావు గాని, అలో ఆ మనిషి గుండె జబ్బంట, పాపం కట్లెప్పు తీసేతో ప్రాణాన్ని కాపాడిన పుణ్యమైన దక్కుద్రా. తీసేద్దాం. మరి నా చెల్లెలు పెళ్ళి చేసేద్దాం. అయ్యా, తమరు మమ్మల్ని అర్జెంటుగా క్షమించేసి వెంటనే హాస్పిటల్కి వెళ్ళి గుండె ఆపరేషన్ చేయించుకోపోతే ప్రాణాలు పోతాయి. నాకే జబ్బు లేదయ్యా. ఐఎమ్ ఆల్ రైట్. బాబు, మీ డబ్బు అప్పన్నంగా కాజేద్దామని మిమ్మల్ని బంధించాం గాని మీ ప్రాణాలు తీయడానికి మేము కసాయోళం కాదు బాబు. మాకు పిల్ల పాప ఉన్నారు. వృత్తిరీత్యా మీరెవరైనప్పటికీ మీలో గొప్ప మానవత్వాన్ని చూస్తున్నాను. ఆ వేళ నా కంఠం మీద కత్తి పెట్టి బెదిరించిన విప్లవకారుడు నువ్వే కదూ?
ఆనాడు మీరు నాకు అన్యాయం చేస్తుంటే నా సహనం చచ్చిపోయి మిమ్మల్ని ఎదిరించాను. ఈవేళ మీరెక్కడో బంధింపబడి ఉంటారని అనుమానం కలిగాక మిమ్మల్ని రక్షించాలని వచ్చాను. నా డబ్బు కోసం వాళ్ళు నన్ను బంధించిన నిజానికి నష్టపోయింది వాళ్ళు, నన్నేం బాధ పెట్టలేదు. అన్నట్టు నువ్వు సింపుల్ గా చెప్పాలంటే ఆయన మరెవరో కాదండి, మన అల్లుడు గారే. అల్లుడు గారా? అరే, మీ నాన్నగారు పోయాక నువ్వు మీసం ఉన్న మగాడివైపోయావే. ఆ, అన్నట్టు మీ ఇంట్లో డబ్బు పోయిందని విన్నాను. నా కోసం నువ్వే ఆ డబ్బు తీసుంటావు. ఏది ఆ డబ్బు? చెప్పు. ఆ డబ్బు నీకిద్దామని తీశాను. ఆ రాత్రి మరెవరో నా దగ్గర నుంచి కాజేశారు. ఒరే, ఒక ప్రాణాన్ని నిలబెట్టడానికి నేను వ్యభిచారం చేస్తే నువ్వు వ్యభిచారం కోసం ఒక ప్రాణం తీసేశావు. నా బ్రతికే చండాలం అనుకుంటే నువ్వు నాకంటే చండాలుడివి. నేను ఈ ఇల్లు ఎందుకు ఖాళీ చేస్తున్నానో తెలుసా? నీ నీతి మాలినతనాన్ని భరించలేక. వెళ్ళు. ఎక్కడికి వెళ్ళావు? చెప్పు. ఏమిట్రా నువ్వు చేసిన పని? చెప్పు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? చెప్పు. రాస్కెల్, ఏమిట్రా నువ్వు చేసిన పని? చెప్పరా రాస్కెల్, చెప్పు. లేదురా నీకు? మీ నాన్నగారు పోయి పట్టుమని 10 రోజులు కాలేదు. ఏం చేశాడనరా వాడిని అలా కొడుతున్నావు? మీ నాన్నగారు ఏనాడైనా వీడిని ఇలా కొట్టడం చూసావా? వీడు చేసిన పనికి కొట్టడం కాదమ్మా, చంపాలి. చంపి నిన్ను పాతేయాలి. ఏం చేశాడు అంత పెద్ద తప్పు? ఏం చేశాడా వీడు?